డ్రగ్స్ కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రమే ఈ రాకెట్ వలలో చిక్కుకున్నారని భావించారు సిట్ అధికారులు. కానీ ఐఏఎస్ పుత్రరత్నాలు సైతం డ్రగ్స్ కు బానిసలే అని తెలుస్తోంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ కొడుకు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తనతో పాటు మరో 3 స్నేహితులకు ఈ మత్తు అలవాటు చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. వీరంతా ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నట్లు గుర్తించారు. కెల్విన్ ముఠా డాక్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో సరఫరా చేసింది. దీంతో సిట్ అధికారులు అసలు డాక్ వెబ్సైట్ల అంతు తేల్చే పనిలో ఉన్నారు. డాక్ వెబ్సైట్ లో చూసే కొద్దీ కొత్త మత్తు వీరులు వెలుగులోకి వస్తున్నారు. ఐఏఎస్ కొడుకుతో పాటు ఓ డాక్టర్ కొడుకు, ఓ బడా కంపెనీ డైరెక్టర్ కొడుకు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు కూడా డ్రగ్స్ వల్లో చిక్కుకున్నారు. వీళ్లు కెల్విన్ కానీ మరో మధ్యవర్తి దగ్గర డ్రగ్స్ కొనలేదు. డైరెక్ట్ గా డాక్ వెబ్సైట్ నుంచే ఎల్ఎస్డీని కొనుగోలు చేసి కొరియర్ ద్వారా ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఈ నలుగురు ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు. సిట్ అధికారులు వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన నలుగురు విద్యార్థులు నేరుగా ఇంటర్నెట్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, విద్యార్థులు ఎవరు, అసలు వీరెలా డ్రగ్స్ కొనుగోలు చేశారు? డ్రగ్స్ విచారణలో అనేకమైనటువంటి భయంకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మొదట దఫాలో ప్రైవేజన్ అండ్ ఎక్సైజ్ విభాగం సంబంధించిన అధికారులందరూ కూడా స్కూళ్లపైనే విచారణ జరిపారు. కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. జూలై 2 నుంచి విచారణ మొదలైన తర్వాత ఒక నిందితుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు ఒక కీలకమైనటువంటి అధికారి వెల్లడించారు. ఒక ప్రముఖ స్కూల్లో, హైదరాబాద్ లో ఒక ప్రముఖ స్కూల్లో నలుగురు విద్యార్థులు, వాళ్ళు కూడా 11, 12వ తరగతి చదువుతున్నటువంటి నలుగురు విద్యార్థులు ఎల్ఎస్డి, ఈ లిసిథ్రిక్ యాసిడ్ డైట్రోమైడ్ అనే ఈ ఎల్ఎస్డి అనేటువంటి డ్రగ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఒక నిందితుడి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు మొదట వీళ్ళు అనుమానించారు. ఆ తర్వాత ఆ నలుగురిని గుర్తించిన తర్వాత వాళ్ళ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తే భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక అబ్బాయి తండ్రి ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నారు. మరొక అబ్బాయి తండ్రి, స్టూడెంట్ తండ్రి డాక్టర్, ఇంకొక 2 స్టూడెంట్స్ తండ్రులు మాత్రం ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టే సంస్థల్లో చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒకే స్కూల్లో చదవడం వల్ల ఒకరి ద్వారా ఒకరికి ఈ డ్రగ్ అలవాటైనట్టు తెలుస్తుంది. డార్క్ వెబ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేవారు. రోజు ఎప్పుడు వీళ్ళకి అవసరమైనప్పుడల్లా ఆ డార్క్ వెబ్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేయడం, ఆన్లైన్ ద్వారా అది కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి రావడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇంటికి తరచూ కొరియర్ వస్తున్న సందర్భంలో పేరెంట్స్ కూడా వాళ్ళు ఏదో బుక్స్ ఆర్డర్ చేసి ఉంటారు. ఆ బుక్స్ తమ పిల్లలకు వస్తున్నాయనేటువంటిది భావించినట్టు తెలుస్తుంది. కానీ తరచూ ఒక కొరియర్ లో ఈ విధంగా ఎల్ఎస్డి డ్రగ్ సౌత్ అమెరికా నుంచి వస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోవడం బట్టి చూస్తే పేరెంట్స్, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం అధికారులు చెప్పినటువంటి మాట. అయితే ఇందులో ఒక స్టూడెంట్ అన్న ఫ్రెండ్ ద్వారా ఈ డార్క్ వెబ్సైట్ ను వీళ్ళు తెలుసుకోగలిగారు. దాని ద్వారానే ఈ బెంగళూరులో అతడు పనిచేస్తూ ఉంటాడు. బెంగళూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అతను చదువుతున్నాడు. అతడు కూడా ఎల్ఎస్డి ఆన్లైన్ ద్వారానే ఆ డ్రగ్ తీసుకోగలుగుతున్నాడు. అతడి ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ డార్క్ వెబ్ ద్వారా అనే విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోగలిగారు. ఒక విద్యార్థి ల్యాప్టాప్ లో 1 నిమిషం 36 సెకండ్లు ఎల్ఎస్డి బ్లాక్స్ కోసం ఆర్డర్ చేసినట్టు కూడా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మాత్రం కేసులు నమోదు చేయలేదు, కేవలం కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించారు. అయితే ప్రధానంగా సౌత్ అమెరికా నుంచి ఇవి నేరుగా వీళ్ళ ఇంటికి ఆన్లైన్ ద్వారా సప్లై అయినట్టు తెలుస్తోంది. కానీ పేరెంట్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఒక్క అబ్బాయి తల్లిదండ్రులు కానీ గుర్తించలేకపోయారు అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది. మరి వీళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి వాళ్ళ వ్యవహారంలో తల్లిదండ్రుల విషయం పైన కూడా చాలా శ్రద్ధ వహించాలని కూడా హెచ్చరించి ఆ నలుగురుని వదిలేసినట్టు తెలుస్తోంది. అంటే శర్మ, వీళ్ళకి ఈ స్టూడెంట్స్ కి కెల్విన్ తో సంబంధాలు ఏమి లేనట్టేనా? అయితే వీళ్ళు డైరెక్ట్ డీల్ తో కుదుర్చుకున్నట్టేనా? అది డార్క్ వెబ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ లో కొనుగోలు చేశారనేటువంటి విషయం ప్రస్తుతానికైతే బయటపడింది. కానీ ఈ నిందితుడిని, కెల్విన్ ముఠాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని
విచారించిన సందర్భంలో ఈ విషయం వెలుగు చూసినట్టు తెలుస్తుంది. అంటే మరి ఇందులో ఒక స్టూడెంట్ మాత్రం ఆన్లైన్ వెబ్ ద్వారా కొనుగోలు చేశారని తెలుస్తుంది. మరి మిగతా ముగ్గురిలో కూడా ఎవరైనా కెల్విన్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనేటువంటి విషయం దానికి సంబంధించి మాత్రం స్పష్టత రాలేదు. అధికారులు కూడా ఆ రకమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఒక నిందితుని విచారించిన సందర్భంలో ఈ విషయం వెలుగు చూస్తుందంటే మరి వాళ్లలో ఎవరైనా వీళ్లకు ఈ స్టూడెంట్స్ కి సప్లై చేసి ఉంటారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. మొదట్లో చాలా ప్రముఖమైనటువంటి స్కూల్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా వాళ్ళు సమాచారం ఇవ్వడం, అలాగే దాని ద్వారా వాళ్ళు విక్రయించినటువంటి సందర్భాలు ఈ కెల్విన్ ముఠా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ విద్యార్థుల లిస్ట్ లో, ఆ స్టూడెంట్స్ వాట్సాప్ లిస్ట్ లో వీళ్ళు కూడా ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి తండ్రి, ఒక స్టూడెంట్ తండ్రి ఐఏఎస్ అధికారి, ప్రభుత్వంలో ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టే సంస్థల్లో కూడా టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా వాళ్ళని కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేశారు. మరి ఈ కెల్విన్ ముఠా వీళ్ళకి ఏమైనా సప్లై చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ దానికి సంబంధించి అధికారులు క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రైట్ శర్మ, థ్యాంక్ యూ. డ్రగ్స్ కేసులో శ్యామ్ కే నాయుడిని 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఉదయం 9:50 అబ్కారీ కార్యాలయానికి చేరుకున్న నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది సెట్. ఆయనతో పాటు ప్రధాన కొరియర్ సంస్థల్ని విడివిడిగా విచారించింది. కొరియర్ ద్వారానే శ్యామ్ కు ఎక్కువసార్లు డ్రగ్స్ చేరినట్లు ఆధారాలు సేకరించిన సెట్ ఆయన ఫోన్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించింది. మొదట కెల్విన్ వాంగ్మూలంలో ఉన్న అంశాలపై ప్రశ్నిస్తే తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చాడు శ్యామ్. మరోవైపు శ్యామ్ కే నాయుడుకి ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ జిల్లాల్లో పలు పోస్టులకు నేటి నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ను నిరవధికంగా వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు అధికారులు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో మహిళలకే పోస్టులు ఇవ్వడంపై హైకోర్టులో పెల్ దాఖలవడంతో పరీక్షలకు బ్రేక్ పడింది. కుప్పం ప్రజలు తనపై చూపుతున్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని, అందుకే అభివృద్ది కార్యక్రమం ఏదైనా కుప్పం నుండే మొదలు పెడతానని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం గుడిపల్లిలో సుజల నీటి ప్లాంట్ ను, ప్రభుత్వ జూనియర్ కాలేజీను ప్రారంభించారు. తర్వాత ఎన్టీఆర్ మోడల్ హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు సీఎం. హంద్రనీవా నుంచి కాలువ తవ్వి కుప్పం ప్రాంతానికి సాగునీటిని తరలిస్తామన్నారు. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఎంత చదువు ఇప్పించామన్నదే ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆస్తులు ఎక్కువైతే దురలవాట్లు వస్తాయని, అందుకు నిదర్శనమే హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం అన్నారు సీఎం. బెల్ట్ షాపులు ఎక్కడున్నా ఉపేక్షించేది లేదన్నారు. అవినీతిపై ఎన్నిసార్లు సవాల్ చేసినా చర్చకు రాకుండా జగన్ తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. పట్టిసీమపై లేనిపోని విమర్శలు చేస్తూ రాయలసీమలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా చందర్లపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్ లేనిపోని విమర్శలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇసుక, జాతి సంపదను దానివల్ల కలిగే ప్రయోజనాలు స్థానిక గిరిజనులకే దక్కాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ నేతలు, కాంట్రాక్టర్ల పలుకుబడికి గతంలో ఇసుకను దారదత్తం చేశారన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి గిరిజన ఇసుక సహకార సంఘాలను తెరపైకి తెచ్చామన్నారాయన. వీటి ద్వారా వచ్చిన డబ్బులను 100 మంది గిరిజనులకు చెక్కుల రూపంలో అందజేశారు మంత్రులు కేటీఆర్, చందులాల్. ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణకు మరో 750 కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మానుకోట, డోర్నకల్, భూపాలపల్లి సెగ్మెంట్లకు త్వరలో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం వస్తుందన్నారు. చిట్టచివర భూముల వరకు సాగునీరు అందించాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ పనులన్నీ ఎమర్జెన్సీ పనులే అని, అలసత్వం వహిస్తే సహించబోమన్నారు హరీష్. త్వరలోనే కాలువలను తనిఖీ చేస్తామన్నారు మంత్రి. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈటెల. ప్రభుత్వ ఆసుపత్రి అంటే గతంలో అభద్రత, అపనమ్మకం ఉండేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు మంత్రి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తున్నామని వివరించారు మంత్రి లక్ష్మారెడ్డి.
బ్యాక్ టు బులెటిన్. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో మళ్లీ అలజడి మొదలైంది. ఫ్యాక్టరీ పనులు కొనసాగించడానికి తరలించే సామగ్రిని అడ్డుకుంటారనే అనుమానాలతో గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లే లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి భారీ యంత్రాలు తరలించి వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. మూడో విడత హరితాహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 లక్షల మొక్కలు నాటుతున్నారు ఎస్పీ కోచిరెడ్డి. బయారం మండలంలోని పెద్ద చెరువు పక్కన 50 ఎకరాల్లో 23,000 మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నాటిన ప్రతి మొక్కకు ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఎస్పీ. దేశంలో ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా వాటి ఆనవాళ్లు వైసీపీలోనే ఉండడం ఆ పార్టీ విధానానికి అద్దం పడుతుందన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర్ప్రసాద్. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ చేసిన వ్యక్తి గంగిరెడ్డి అనుచరుడిగా తేలిందన్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్న హెరిటేజ్ సంస్థపై బురద జల్లే కార్యక్రమం చేసిన వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు డొక్కా. తాను కాబోయే ముఖ్యమంత్రిని కలలో విహరించడం మానేసి జగన్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగుల ప్రోత్సాహక పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. బీపీ ఆచార్య నేతృత్వంలోని కమిటీ విధి విధానాలను ఖరారు చేసింది. క్లాస్ 4 నుంచి ఉద్యోగులు అందరినీ అర్హులుగా చేర్చింది. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా 12 మంది ఉత్తమ ఉద్యోగులకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రతి శాఖలో ప్రతిభ కనబరిచిన 4 ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. నేటి నుంచి 31 వరకు వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అనురాధను అకారణంగా తొలగించడంపై భగ్గుమన్నారు సహచర ఉద్యోగులు. తనను అకారణంగా విధుల నుంచి తొలగించడంతో మనస్తాపం చెందిన అనురాధ ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మిగతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సిఐటియు నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. అయితే ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని చితకబాది అరెస్టు చేశారు పోలీసులు. సిఐటియు అధ్యక్షుడు ఈశ్వరరావును బట్టలు ఊడేలా కొట్టారు. 200 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని అరెస్టు చేశారు పోలీసులు. దీంతో ఉద్యోగులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ జిల్లాలో మావోయిస్టు కరపత్రాల కలకలం సృష్టించాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వెదజల్లారు. ములుగు, గోవిందరావుపేట, పస్రాతో పాటు తాడవాయి ప్రాంతాల్లోని రోడ్లపై కరపత్రాలు కనిపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టు ప్రభావిత గాలింపు ముమ్మరం చేశారు. కరపత్రాలు పంచిపెట్టిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగ్గైపేట మండలం బుధవాడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు దిగిన కార్మికులు తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకాలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు సీసీఆర్ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనకు దిగారు హాస్టల్ విద్యార్థులు. ఉట్నూరు మండలం ఏంధ్ర బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులు కాలినడకన 10 కిలోమీటర్ల దూరంలోని ఐటీడీఏకు చేరుకుని ఆందోళన చేశారు. హాస్టల్ నిర్వాహకులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, వార్డెను, ప్రధానోపాధ్యాయులు తమకు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు విద్యార్థులు. స్టూడెంట్స్ ఆందోళనలతో స్పందించిన ఐటీడీఓ చైర్మన్ మెనూ ప్రకారం భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమించారు. యాక్సిడెంట్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు బాధితుడి బంధువులు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో 5 రోజుల కింద రోడ్డు ప్రమాదం జరిగింది. చినగారకుంట తాండాకు చెందిన గాంధీ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితుడి బంధువులు. పోలీసుల తీరును నిరసిస్తూ మిర్యాలగూడ, కోదాడ రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వారికి నచ్చజెప్పి పంపించేశారు పోలీసులు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతామని హెచ్చరించారు బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు. గత మార్చి 22న బాధితులందరికీ 120 రోజుల్లో డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కానీ దానిపై ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. చంద్రబాబు హామీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు మరో 30 మంది అగ్రి బాధితులు ఆత్మహత్యలు, మనస్తాపంతో మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఆగస్టు 5 నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు బస్సు యాత్ర చేస్తామని ప్రకటించారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కల్తీలు నకిలీలకు కారణమవుతున్న 5 గుర్తు తెలియని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల నుండి 2 లక్షల విలువ చేసే కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా చేపట్టిన దాడుల్లో రేకుర్తి, బోయవాడల్లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుండి 820 కిలోల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. కమాన్ రోడ్డులో ఓ వ్యక్తి నుండి 47,000 రూపాయల విలువ చేసే 2 వీలర్స్ కు సంబంధించిన నకిలీ స్పేర్ పార్ట్స్ ను సీజ్ చేశారు. సప్తగిరి కాలనీలో మరో వ్యక్తి నుండి 80 లీటర్ల నకిలీ ఇంజిన్ ఆయిల్ ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బండి కలర్ గుర్తుపట్టి స్నాచర్ ను పట్టుకున్నారు సికింద్రాబాద్ పోలీసులు. సికింద్రాబాద్ బౌద్ధ్ నగర్ లో ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగులు మైలార్దేవులపల్లిలో మరో చోరీ చేశారు. నంబర్ ప్లేట్ లేని బ్లూ కలర్ వాహనంపై వచ్చిన యువకుడు స్నాచింగ్ చేసినట్టు గుర్తించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ఆధారంగా స్నాచర్ ను 24 గంటలు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్న రాజేష్ వెహికల్ లోన్ కట్టేందుకు స్నాచింగ్ చేసినట్టు విచారణలో తేలింది. అతని నుంచి 47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు, దారి దోపిడీలు చేస్తున్న 4 యువకులను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకుని విచారించడంతో నేరాల చిట్టా బయటపడింది. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, 14,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం టి కొత్తపల్లి గ్రామంలో భార్యాభర్తలను బంధించి 5 కాసుల బంగారం, 25,000 నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. దంపతుల్ని బంధించి పారిపోయారు. ఇంట్లోంచి కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి కట్లు విప్పారు. బాధితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భరత్ నగర్ లో చేతివాటం చూపించారు దొంగలు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు టాక్స్ ప్యాడ్ తో రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో బ్యాంకుల దగ్గర కాపు కాచి జనాన్ని మోసం చేస్తున్న 2 దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 36,000 నగదు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం జీడిమేకలపల్లి గ్రామంలో భర్తతో గొడవపడి ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ బీబీజాన్ బాషాలు భార్యాభర్తలు. వీరికి 2 కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో బీబీజాన్ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఖాదర్ బాషాకు 50% గాయాలయ్యాయి. కడప జిల్లా ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న లెక్చరర్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నాగరాజు 6 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ చేయలేదన్న మనస్తాపంతో బలవన్ మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. నర్సయ్య 2వ కూతురు మీనా ఎంఎస్సీ చదువుతోంది. డిగ్రీ వరకు మంచి ర్యాంకులు తెచ్చుకుని పీజీలో 4 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో మీనా ఆత్మహత్య చేసుకుంది. దొంగ అన్న నెపంతో ఓ వృద్ధుడిని చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. వర్షం పడుతోందని కామారెడ్డి బాలాజీ రేడియో హౌస్ ముందు నిలబడ్డ వృద్ధుడిని షాపు యజమాని విచక్షణారహితంగా కొట్టాడు. వృద్ధుడిని ఎందుకు కొడుతున్నావని స్థానికులు అడిగితే దొంగతనం చేయబోయాడని చెప్పాడు షాపు యజమాని. అయితే గత కొంతకాలంగా వృద్ధుడికి మతిస్థిమితం లేదని, కానీ ఎవరికీ హాని చేయడం లేదని చెప్తున్నారు స్థానికులు. అమాయకుడైన వృద్ధుడిని చావబాదిన షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రేమ ఫలించాలంటూ ఓ ప్రేమికుడు తన నాలుకను కోసి దేవునికి సమర్పించాడు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దుప్పలికి చెందిన మల్లేష్ హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి 2 రోజుల క్రితం గ్రామానికి వచ్చిన మల్లేష్ మొక్కు తీర్చుకోవడానికి తన నాలుకను దేవునికి సమర్పిస్తారని స్నేహితులతో చెప్పాడు. అయితే ఈ విషయాన్ని వాళ్లు పట్టించుకోలేదు. అయితే అన్న ప్రకారమే నిన్న గుడికి వెళ్లి నాలుకను కోసి దేవుని ముందు పెట్టాడు మల్లేష్. విషయం గమనించిన భక్తులు 108 కి ఫోన్ చేసి మల్లేష్ ను వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అడవులు అంతరిస్తుండటంతో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి వానరాలు. ఇదే క్రమంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రవేశించిన కోతులు తమ చేష్టలతో గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో గ్రామంలో ఉన్న గుంటల్లోకి నీళ్లు చేరాయి. దాంతో వాటిలోకి దిగి జలకాలాడుతున్నాయి వానరాలు. వాటి జలకాలాటలను విన్యాసాలు చూసి ఔరా అంటున్నారు స్థానికులు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.
కోవింద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. పలు పార్టీల నేతలు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ నూతన రాష్ట్రపతి కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. దేశ గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. ఓటమిని హుందాగా అంగీకరించారు మీరా కుమార్. కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం వచ్చే సోమవారంతో ముగుస్తోంది. 25న రామ్నాథ్ కోవింద్ తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి పదవికి పోటీపడి ఓడిపోయిన యూపీ అభ్యర్థి మీరా కుమార్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి 0 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర చరిత్రలోనే ఇలా జరగడం ఇదే ప్రథమమని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజనే. లోక్సభ స్పీకర్ గా మీరా కుమార్ ఉన్న హయాంలోనే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైంది. ఈ ఆగ్రహంతోనే కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించారు జనం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవలేకపోయారు. అందుకే ఇప్పుడు మీరా కుమార్ కు ఒక్క ఓటు కూడా పడలేదు. అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా కోవింద్ కు మద్దతు ఇవ్వడంతో మీరా కుమార్ కు ఒక్క ఓటు కూడా రాలేదు. ఏపీలో రామ్నాథ్ కోవింద్ కు పోలైన ఓట్ల విలువ 27,189. పోలైన ఓట్లలో 3 చెల్లలేదు.